ఓకే, ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఏమిటి అంటున్నాడు. సో ఆప్షన్ ఏ ప్రతిష్టాత్మకమైనటువంటి గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025ను భారత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఊర్వశి సిన్హాకి అయితే ప్రకటించారని ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం వచ్చేసి 2025ను ఇన్కాయిస్ అనగా ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కు లభించింది అని చెప్పేసి ఉంది. థర్డ్ ఆప్షన్ లెఫ్టినెంట్ జనరల్ సాధన ఎస్ నాయర్ స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ భారతదేశ చరిత్రలోనే రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైనటువంటి తల్లి మరియు తనుడిగా చరిత్రను సృష్టించారు అని చెప్పేసి ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. ఒకసారి మనం వాటిని పరిశీలించినట్టయితే ప్రతిష్టాత్మకమైనటువంటి గేట్స్ కేంబ్రిడ్జ్ పురస్కారం వచ్చేసి ఎవరికి వచ్చిందంటే భారత భౌతిక శాస్త్రవేత్త ఊర్వశి సిన్హాకు వచ్చింది. ఓకే, సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం వచ్చేసి 2025 ఎవరికి వచ్చిందంటే ఇన్కాయిస్ అనే సంస్థకు వచ్చింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి వచ్చిందనమాట. సో థర్డ్ ఆప్షన్ ఏంటంటే లెఫ్టినెంట్ జనరల్ సాధన ఎస్ నాయర్, ఆమె కొడుకు స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్, వీరిద్దరికి కూడా రాష్ట్రపతి అవార్డు గతికి ఎంపికారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 జనవరి 30న ప్రారంభించింది అని చెప్పేసి అంటుండు. సో ఏం ప్రోగ్రామ్ అది? మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. ఓకేనా, మన మిత్ర ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో అంట. నెక్స్ట్ ఆప్షన్ దీని కింద ప్రస్తుతం 161 సేవలు ప్రారంభించక రెండో విడతలో వచ్చేసి 360 పౌర సేవలు తీసుకురానున్నారని తెలుస్తుంది. మొత్తం కలిపి 520కి పైగా సేవలు అయితే అందిస్తారంట. సో థర్డ్ ఆప్షన్ మన మిత్ర అధికారిక వాట్సాప్ నెంబరు 9552300009 అని చెప్పేసి ఒక నెంబర్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇప్పుడు పౌర సేవలు ఉంటాయి కదా, మామూలుగా క్యాష్ ఇన్కమ్ అట్లాంటివి. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క ప్రోగ్రామ్ పేరే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, జనవరి 30, 2025 అనమాట. ఈ ఆప్షన్ కరెక్టే. 161 సేవలతో ప్రారంభించారు. తర్వాత 2 విడతలో 360, మొత్తం కలిపి 520. ఓకేనా. మన మిత్ర అధికార వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023-24 ప్రకారం అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి ఉంది. సో అత్యధిక నెలవారీ పట్టణ తలసరి సగటు వినియోగ వ్యయం పట్టణానికి సంబంధించింది. ఓకేనా, తలసరి సగటు వినియోగ వ్యయంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని అంటే ఇది తెలంగాణ రాష్ట్రం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది సరైంది అని చెప్పేసి అంటుండు. సో ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇక మనకి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో దక్షిణాఫ్రికాలో జరిగింది అంటుండు. సో వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ అనేది 2025 ఎక్కడ జరిగిందంటే మలేసియాలో జరిగింది. ఓకేనా, మలేసియాలో జరిగింది. ఓకే, మరి దక్షిణాఫ్రికాలో ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ అనేది 2023లో జరిగింది. ఓకేనా. ఓకే, అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో ఎవరు గెలిచారంటే ఇండియా గెలిచింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2023 మలేసియాలో జరిగింది అంటుండు. సో వాస్తవం 2023లో మలేసియాలో జరగలేదు, దక్షిణాఫ్రికాలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అండర్-19 మహిళా T20 ప్రపంచ కప్ 2023 విజేత ఇండియా ఉంది. సో వాస్తవానికి కూడా 2023 అండ్ 2025లో కూడా ఇండియానే విజేత. ఓకే, 2023 మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ అంట. సో 2025 మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ రన్నర్ వచ్చి దక్షిణాఫ్రికా అంట. అంటే 2023లోనేమో ఇంగ్లాండ్ మీద గెలిచిందని చెప్పేసి అనుకోవచ్చు. నెక్స్ట్ 2025 వచ్చేసి దక్షిణాఫ్రికా మీద గెలిచిందనమాట. ఏంటిది అది? అండర్-19 T20 ప్రపంచల మహిళల వరల్డ్ కప్ అనమాట, మహిళల ప్రపంచ కప్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏ కరెక్ట్ అంటే మనకి BDA ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో అండర్-19 మహిళా T20 ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరిగింది? ఈ ఇయర్ మలేసియాలో జరిగింది. 2023లో వచ్చేసి దక్షిణాఫ్రికాలో జరిగింది, ఇక్కడ చూడండి. అదేవిధంగా 2027లో నెక్స్ట్ ఎక్కడ జరగబోతుందంటే ఇది 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా. సో 2023లో వచ్చేసి దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓకేనా. 2025లో మలేసియాలో జరిగింది. నెక్స్ట్ 2023లో ఎక్కడ జరుగుతుందంటే మన బార్డర్స్ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క నేపాల్ మరియు బంగ్లాదేశ్లో జరుగుతుందని తెలుసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్
అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన గొంగడి త్రిష ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, ఇక్కడ ఏమంటున్నా అంటే మహిళల T20 వరల్డ్ కప్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అండర్-19 అని గుర్తుపెట్టుకోవాలి. అండర్-19 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా గొంగడి త్రిష నిలిచింది. వాస్తవానికి గొంగడి త్రిష అనే ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు అని అంటే ఈమె మన తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. గొంగడి త్రిష ఎక్కడ వారంటే భద్రాచలం చెందినటువంటి వ్యక్తి అనమాట గొంగడి త్రిష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల రామ్సర్ సైట్లో ఎంపికైనటువంటి కిచియోపల్లి ఏ రాష్ట్రంలో ఉంది? మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా రామ్సర్ సైట్స్ గురించి. ఈ యొక్క కిచియోపల్లి అనేది ఎక్కడ ఉంది అంటే సిక్కింలో ఉంది. ఓకేనా, సిక్కింలో ఉంది కిచియోపల్లి వెట్లాండ్. రీసెంట్గా గుర్తించారు. సో మొత్తంగా అయితే ఇదివరకు 2024లో వచ్చేసి 85గా ఉండే అనమాట. సో రీసెంట్గా ఒక 4 యాడ్ అయ్యాయి. సో ఆ యాడ్ అయ్యేతో మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు రామ్సర్ సైట్స్ అంటే మొత్తం 89 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మొత్తం వచ్చేసి 89. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో BCCI వార్షిక అవార్డులు 2024కి సంబంధించి సరికానిది ఏది అంటుండ్రు. సో BCCI యొక్క వార్షిక అవార్డులు 2024 సంబంధించి సరికానిది అడిగింది ఇక్కడ, సరికానిది. ఓకే, మనం సరైనది తెలుసుకుందాం ఫస్ట్, మనకి ఇంపార్టెంట్ కాబట్టి. కల్నల్ CK నాయుడు జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ వచ్చింది. సో ఇది అందరు తెలుసుకోవాలి కూడా. కల్నల్ CK నాయుడు జీవిత సాఫల్య పురస్కారం ఎవరికి వచ్చింది? సచిన్ టెండూల్కర్కి వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డు స్మృతి మందానాకు వచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అంటే స్మృతి మందానాకు వచ్చింది. నెక్స్ట్, దేశవాళీ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన అవార్డు వచ్చేసి విదర్భకు వచ్చిందని చెప్పేసింది కదా. సో వాస్తవానికి అయితే ఇది విదర్భకు రాలేదు. దేనికి వచ్చిందంటే ముంబైకి వచ్చింది. ఓకేనా, సరికాందంటే ఇది సరికాంది కదా. సో ఇదే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అప్పుడు. సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేట్రం అవార్డు వచ్చి సర్ఫరాజ్ ఖాన్కి వచ్చింది. ఓకేనా, ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేట్రం అవార్డు ఎవరికి వచ్చింది? సర్ఫరాజ్ ఖాన్కి వచ్చింది. సో టిట్ పాయింట్ చూసినట్టయితే మనం ఇక్కడ ఒకసారి కల్నల్ CK నాయుడు సచిన్ టెండూల్కర్కి వచ్చింది. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డు వచ్చింది స్మృతి మందానాకు వచ్చింది. నెక్స్ట్, దేశం అత్యుత్తమ ప్రదర్శన అవార్డు ఎవరికి వచ్చింది? ముంబైకి వచ్చింది. నెక్స్ట్, ఉత్తమ అంతర్జాతీయ ఆరంగేట్రం అవార్డు ఎవరికి వచ్చిందంటే సర్ఫరాజ్ ఖాన్కి వచ్చింది. ఇది ఈ క్వశ్చన్ సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో తొలి AI యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర IT శాఖ మంత్రి ఆశీష్ షేలార్ వెల్లడించారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఓకేనా, లేదు అంటే మనకి ఇప్పుడు ఏ రాష్ట్రానికి IT శాఖ మంత్రి ఆశీష్ షేలార్గా ఉన్నారు అని చెప్పేసి కూడా అడగొచ్చు, లేదంటే మనం తెలుసుకోవాలి అది. సో ఇండియాలో తొలి AI యూనివర్సిటీని ఏర్పాటు చేయనట్లు ఇటీవల ఏ రాష్ట్ర IT శాఖ మంత్రి ఆశీష్ షేలార్ వెల్లడించారంటే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అంటే రీసెంట్గా ఏంటంటే ఈ యొక్క మహారాష్ట్రలోనే ఈ యొక్క AI సంబంధించినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీని ఏర్పాటు చేయన్నారు. సో ఇటీవల ఎవరు ప్రకటించారు అంటే ఆ రాష్ట్ర IT శాఖ మంత్రి ఆశీష్ షేలార్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి అంది. ఓకేనా, ఆంకోసెర్సియస్ ఇక్కడ చూడండి. ఆంకోసెర్సియస్ వ్యాధిని నిర్మూలించేటువంటి తొలి ఆఫ్రికన్ దేశంగా నైజర్ నిలిచిందంట. ఓకేనా, ఆంకోసెర్సియస్ వ్యాధిని నిర్మూలించేటువంటి తొలి ఆఫ్రికన్ దేశంగా ఏం నిలిచిందంటే నైజర్ నిలిచింది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అయితే ప్రకటించింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్. ఆంకోసెర్సియస్ను నిర్మించిన 5వ దేశంగా నైజర్ ఉంది. సో మొదటి 4 దేశాలు ఏంటి అంటే కొలంబియా, ఈక్వెడార్, గ్వాటమాలా, మెక్సికో అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఈ వ్యాధి కళ్ళకు సంబంధించిందంట. నదుల్లో ఉన్నటువంటి ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట ఇది. ఓకేనా, నదుల్లోని ఈగల ద్వారా వ్యాప్తి చెందడం వల్ల దీన్ని రివర్ బ్లైండ్నెస్ అని కూడా అంటారని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఓంకోసెర్కోవోలస్ వార్మ్ వల్ల కలుగుతుంది. సో ట్రకోమా తర్వాత కళ్ళకు సోకే రెండో ఇన్ఫెక్షన్ ఇది. నెక్స్ట్, ఇటీవల ఇండియాకు ట్రకోమా రహిత దేశంగా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిందంట. సో దీంట్లో ఏవి కరెక్ట్ అని అంటే మరొకసారి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆంకోసెర్సియస్ వ్యాధిని నిర్మూలించినటువంటి తొలి ఆఫ్రికన్ దేశం ఏదంటే నైజర్. ఇక్కడ నైజర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆంకోసెర్సియస్ వ్యాధి నిర్మించిన తొలి ఆఫ్రికన్ దేశం ఏదంటే నైజర్ అంట. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఈ యొక్క నైజర్ అనేది 5వ దేశం అనమాట. ఇది 5వ దేశం.
మొదటి 4 దేశాలు ఏంటంటే కొలంబియా, ఈక్వెడార్, గ్వాటైమలా అండ్ మెక్సికో అనమాట. ఈ మొదటి 4 దేశాలు అనమాట. సో ఆఫ్రికన్ దేశంలో మొదటి దేశం ఏంటంటే అది నైజర్ కిందకి వస్తుంది. ఓకేనా. ఈ ఆంకోసెర్పియస్ వ్యాధి అనేది కళ్ళకు సంబంధించింది ఇది. సో ఆంక్ అంటేనే కళ్ళు కదా, ఇక్కడ ఆంక్ అంటేనే కళ్ళు. సో ఈ వ్యాధి అనేది కళ్ళకు సంబంధించింది అనమాట. సో నదుల్లోని ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది నదుల్లో ఉన్నటువంటి ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని ఏమంటారు అంటే రివర్ బ్లైండ్నెస్ అంటారు. రివర్ బ్లైండ్నెస్, రివర్ వల్ల రాదు, రివర్లో ఉన్నటువంటి ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంది అనమాట దీన్ని. ఓకేనా. సో అందువల్ల దీన్ని రివర్ బ్లైండ్నెస్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా ఇది ఓంకోసెర్కోవల్కస్ వార్మ్ అనే దానివల్ల కలుగుతుందంట. సో ఇది కూడా కరెక్టే. సో ట్రకోమా తర్వాత కళ్ళకు సోకే రెండో ఇన్ఫెక్షన్, అంటే కళ్ళకు మెయిన్గా వచ్చేది ట్రకోమా. సో దాని తర్వాత ఏది వస్తుందంటే ఇది వస్తుంది అనమాట. ఓకేనా. ఇది రెండో ఇన్ఫెక్షన్ అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల ఇండియాను ట్రకోమా రహిత దేశంగా అయితే WHO ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క ఆల్ ఆప్షన్స్ అయితే కరెక్ట్ అనమాట. ఓకేనా. ఇటీవల ఇండియాను ట్రకోమా రహిత దేశంగా కూడా WHO ప్రకటించింది. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. ఓకే. దీనికి సంబంధించి ABCD అనేది అన్నీ కూడా కరెక్టే. 10th క్వశ్చన్ చూసినట్టయితే 2025-26 బడ్జెట్కి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటుండు. 2025-26 బడ్జెట్కి సంబంధించి సరైన వాక్యాలు అంటే వ్యవసాయ ఉత్పత్తి పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా, వ్యవసాయ ఉత్పత్తి మరియు పప్పుధాన్య ఉత్పత్తిని పెంచడమే ప్రధాన లక్ష్యంగా PM ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్రం అయితే ప్రకటించిందంట. సో 100 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారంట. 100 జిల్లాలో దీన్ని అమలు చేయన్నారు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమంటుందంటే యూపీ మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డుని ఏర్పాటు చేయన్నారంట. అసలు వాస్తవానికి ఇది యూపీలో ఏర్పాటు చేస్తారయ్యా మకానా రైతుల కోసం అని అంటే సో కాదు. సో ఎక్కడ అంటే అది బీహార్లో అనమాట. ఓకేనా. ఈ ఉత్తరప్రదేశ్ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. సో ఇది రాంగ్. సో క్వశ్చన్ ఏమన్నాడు, సరైన అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, కిసాన్ క్రెడిట్ కార్డు రుణం పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. సో దీనికి సంబంధించి ఇదొక్కటే రాంగ్ ఆప్షన్. సో ఇదొక్కటే రాంగ్ ఆప్షన్ అనమాట. సో ACD ఏముందంటే దేశంలో 50 పర్యాటక స్థలాలను కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి చేయనట్లు ప్రకటించారు. 50 పర్యాటక స్థలాలను. 50 పర్యాటక స్థలాలను. సో బి లేకుండా ఉన్నదే మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ACD. సో ACD అనమాట. బీహార్ మకానా రైతుల కోసం ఇక్కడ నోట్ ఇచ్చిండు. బీహార్లో మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఓకేనా. బీహార్లో మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు అయితే ఏర్పాటు చేయనున్నారు అనమాట. సో మరోసారి చూడండి, 2025-26 బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ ఉత్పత్తి పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచడం కోసం వచ్చేటువంటి పథకం ఏదైనా PM ధాన్య కృషి యోజన పథకం అనమాట. ఇది 100 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు. సో ఇది కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, 100 జిల్లాల్లో. సో PM ధనధాన్య యోజన కృషి అనేది 100 జిల్లాల్లో అమలు చేయబోతున్నారు. సో యూపీలో మకానా రైతులు కాదు, ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి మకానా రైతుల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయన్నారు. సో కిసాన్ క్రెడిట్ కార్డుల రుణం అనేది 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతారు. నెక్స్ట్, దేశంలో 50 పర్యాటక స్థలాలను కేంద్ర రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి చేస్తారనమాట. సో బి ఒక్కటి లేకుండా ఆన్సర్ ACD ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ACD. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు. ఓకేనా. 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అంటుండు. సో 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు అనేది ఎక్కడ జరిగిందని 4 ఆప్షన్లు కదా. ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క కోణార్క్లో అయితే జరిగిందనమాట. ఇది 3వ జాతీయ గనుల శాఖ మంత్రుల సదస్సు అనేది ఎక్కడ జరిగింది అంటే కోణార్క్లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఇటీవల భారత్లో పర్యటించినటువంటి షణ్ముఖరత్నం ఏ దేశ అధ్యక్షుడు అనమాట. రీసెంట్గా ఈ యొక్క షణ్ముఖరత్నం అనే వ్యక్తి భారత్లో పర్యటించిండు. సో ఈయన ఏ దేశ అధ్యక్షుడు అంటే ఈయన సింగపూర్ సంబంధించినటువంటి వ్యక్తి. సింగపూర్ యొక్క అధ్యక్షుడు అనమాట ఈయన. ఓకేనా. సింగపూర్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే షణ్ముఖరత్నం. ఈయన రీసెంట్గా ఇండియాని పర్యటించిండు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే 85వ అఖిల భారత సభాపతుల సమావేశం ఎక్కడ జరిగింది, ఇటీవల ఎక్కడ జరిగింది అంటుండు. ఓకేనా. 85వ అఖిల భారత సభాపతుల సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటుండు. ఓకేనా. ఇంకా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోనార్క్, సెకండ్ ఆప్షన్ పాట్నా, థర్డ్ ఆప్షన్ వైజాగ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో 85వ అఖిల భారత సభాపతుల సమావేశం అనేది ఇటీవల పాట్నాలో అయితే జరగడం జరిగిందనమాట. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పాట్నా.
ఓకేనా. ఇటీవల మరణించినటువంటి కేఎం చెరియన్ ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి అంటుంది ఇక్కడ. ఇటీవల మరణించినటువంటి కేఎం చెరియన్ అనేటువంటి వ్యక్తి ఏ రంగంలో ప్రసిద్ధుడు అంటే ఈయన వైద్య రంగంలో ప్రసిద్ధుడు. ఎందుకయ్యా అంటే ఈయన గుండె శస్త్రచికిత్స నిపుణుడైన. నెక్స్ట్ ఈయన 50 ఏళ్ల కిందట గుండెకు తొలి కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అయితే చేశాడంట. అంటే ధమనులకు సంబంధించినటువంటి ఒక సర్జరీ ఇది. సో ఇది ఈ యొక్క సర్జరీ తొలి వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి చెందాడు. ఎవడైనా కేఎం చెరియన్. ఓకేనా. ఈయన వైద్య రంగానికి చెందిన వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆరోగ్య మిషన్ను ఎన్నేళ్ళు కొనసాగించాలని చెప్పేసి ఇటీవల కేంద్ర మంత్రివర్గం అయితే నిర్ణయించింది అంటుండు. ఓకేనా. జాతీయ ఆరోగ్య మిషన్ను ఎన్నేళ్ళు కొనసాగించాలంటే 5 ఏళ్ళు కొనసాగించాలని చెప్పేసి ఈ కేంద్ర మంత్రివర్గం అయితే నిర్ణయించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మహాకుంభమేళాలో ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీద ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారంటారు. సో మహాకుంభమేళాలో ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాటలో జరిగినటువంటి ప్రాబ్లం మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో ఆ కమిటీ ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారంటే ఆయనే హర్ష కుమార్. ఓకేనా. హర్ష కుమార్ గారి నేతృత్వంలో మహాకుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మీద ఆయన నేతృత్వంలో కమిటీని నిర్వహించారనమాట, హర్ష కుమార్ నేతృత్వంలో. నెక్స్ట్, గోదావరి బోర్డుకు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. గోదావరి బోర్డుకు సంబంధించి నూతన చైర్మన్గా నియమితులైన వ్యక్తి ఏకే ప్రధాన్ అన్నమాట. ఓకేనా, ఏకే ప్రధాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ 2025ను ఇయర్ ఆఫ్ కమ్యూనిటీగా ఏ దేశం ప్రకటించింది అని చెప్పేసి ఉంది మనకి ఇక్కడ. సో 2025కి సంబంధించి ఇయర్ ఆఫ్ కమ్యూనిటీ అని ఏ దేశం ప్రకటించిందంటే యుఏఈ అయితే దేశం అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. సో గాజాలో మానవతా సాయం అందించడానికి ఆపరేషన్ చివర్లోస్ నైట్ 3ను యుఏఈ అయితే ప్రారంభించిందంట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE 2025ను కృత్రిమ మేధా సంవత్సరంగా అయితే ప్రకటించిందనమాట. సో AI ఇయర్గా 2025ని ప్రకటించినటువంటిది ఏదంటే AICTE అనమాట అది. సో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనమాట అది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సో 2025 ఏమన్నారు, కృత్రిమ మేధా సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సో ప్రకటించింది ఏదంటే AICTE అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ అస్సాం యొక్క 2వ రాజధానిగా ఏ నగరాన్ని ప్రకటించాడు అని చెప్పేసి ఉందంటే ఆయన ఈ యొక్క దిబ్రూగఢ్ అనేటువంటి నగరాన్ని అయితే 2వ రాజధాని అయితే ప్రకటించుకున్నాడు అనమాట. సో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కి కూడా 2వ రాజధాని ఉంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ కూడా 2వ రాజధాని అయితే ఉండడం జరిగిందనమాట. సో హిమాచల్కు ఉన్నటువంటి 2వ రాజధాని పేరు వచ్చేసి ధర్మశాల, శీతాకాల రాజధాని కూడా అంటాం దాన్ని. సో ఉత్తరాఖండ్ యొక్క 2వ రాజధాని వచ్చేసి గైల్సేన్ అనమాట. సో దీన్ని వేసవి రాజధాని కూడా చూడడం జరుగుతుంది. సో ముఖ్యంగా రీసెంట్గా జరిగిందంటే అస్సాం యొక్క 2వ రాజధానిని ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మని గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క నగరం పేరు వచ్చేసి దిబ్రూగఢ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీలింగ్వల్ గవర్నెన్స్ భాషనితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నటువంటి తొలి ఈశాన్య రాష్ట్రం ఏది అంటుండు. సో మల్టీలింగ్వల్ గవర్నెన్స్ సంబంధించి. ఓకేనా. మల్టీలింగ్వల్ గవర్నెన్స్ భాషనితో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి తొలి ఈశాన్య రాష్ట్రం ఏదయ్యానంటే అది త్రిపుర అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి అహ్మద్ అల్ షరా నియమితులయ్యారు. అహ్మద్ అల్ షరా నియమితులవడం జరిగింది అనమాట. సో ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నియమితులయ్యాడు అని అంటే ఆయన సిరియాకైతే ఆయన రీసెంట్గా తాత్కాలిక అధ్యక్షుడిగా అయితే నియమించడం జరిగిందనమాట ఆయన. ఓకేనా. ఇటీవల ఏ దేశ తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా నియమితులయ్యారంటే సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తి. సో సిరియా అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా నియమితులు కావడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ LPSC నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటుంది. ఓకేనా. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే ఆయన పేరు వచ్చేసి ఎం మోహన్ అనమాట. ఎం మోహన్. ఓకేనా. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్కు ఎవరు నియమితులు రీసెంట్గా అంటే ఎం మోహన్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి ఉంది. సో అందులో ఒక్కొక్క ఆప్షన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఓకే. GSLV F-15
F-15 రాకెట్ ద్వారా ఎన్విఎస్-2 ఉపగ్రహాన్ని జనవరి 29, 2025న ప్రయోగించారు అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జిఎస్ఎల్వి F-15 రాకెట్ అనేది జిఎస్ఎల్వి సిరీస్లో 15వదంట అది. సో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఇది 11వ క్రయోస్టేజ్ రాకెట్ అనమాట. 11వ క్రయోస్టేజ్ రాకెట్. నెక్స్ట్ ఆప్షన్ ఏమంటుందంటే ఈ ప్రయోగం అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించినటువంటి 100వ రాకెట్గా నిలిచిందని చెప్తుంది ఇక్కడ. ఓకేనా, 100వ రాకెట్గా నిలిచిందంట. ఏంటది? ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 రాకెట్ని 100వ రాకెట్ షార్ నుంచి ప్రయోగించారు. నెక్స్ట్ ఆప్షన్ ఏమంటుందంటే ఇప్పటి వరకు ఇస్రో శ్రీహరికోట నుంచి మొత్తంగా అయితే 548 ఉపగ్రహాలు అయితే ప్రయోగించగా అందులో 433 అనేవి విదేశీ ఉపగ్రహాలంట. సో 115 వచ్చేసి స్వదేశీ ఉపగ్రహాలంట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏమంటుందంటే 2250 kgల ఎన్విఎస్-2 ఉపగ్రహాన్ని యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసిందనమాట. సో రీసెంట్గా మరి ఈ యొక్క షార్ నుంచి ప్రయోగించినటువంటి 100వ రాకెట్ ఉన్నటువంటి జిఎస్ఎల్వి F-15 రాకెట్ అనేది, ఓకేనా, జిఎస్ఎల్వి F-15 రాకెట్ అనేది తయారు చేసినటువంటి డిజైన్ చేసినటువంటి సంస్థ ఏదంటే యూఆర్ శాటిలైట్ సెంటర్ అనమాట. యూఆర్ శాటిలైట్ సెంటర్. సో దీనికి సంబంధించి మనకి, ఓకేనా, ఈ యొక్క ఆల్ ఆప్షన్స్ అయితే కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. ఓకేనా, జిఎస్ఎల్వి F-15 రీసెంట్గా 100వ ప్రయోగంగా మనం దీన్ని గుర్తించారు. ఓకేనా, జిఎస్ఎల్వి F-15 రాకెట్. నెక్స్ట్ ఎన్విఎస్-2 ఉపగ్రహం, దాంట్లో ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏంటంటే ఎన్విఎస్-2. సో ఇది కరెక్ట్ అనమాట. సో రీసెంట్గా జనవరి 29, 2025 దీన్ని ప్రయోగించారు. నెక్స్ట్ జిఎస్ఎల్వి F-15 రాకెట్ జిఎస్ఎల్వి సిరీస్లో 15వది. ఓకే, ఇది రైట్. నెక్స్ట్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఇది 11వ క్రయో స్టేజ్ రాకెట్ అప్పుడు, 11వ క్రయో స్టేజ్ రాకెట్. ఈ ఆప్షన్ కరెక్టే. సో ఈ ప్రయోగం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్, ఇది కరెక్టే. నెక్స్ట్ ఇప్పటి వరకు ఇస్రో శ్రీహరికోట నుంచి ఈ ఫిగర్ కూడా కరెక్టే అనమాట. ఓకేనా, ఈ ఫిగర్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఈ యొక్క ఎన్విఎస్-2 ఉపగ్రహాన్ని F-20 లేదు ఎన్విఎస్-2 అనే ఉపగ్రహాన్ని ఈ యొక్క జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా ప్రయోగించారు కదా, దాని యొక్క వెయిట్ వచ్చేసి 2250 kgs అనమాట. దీన్ని డిజైన్ చేసింది యువర్ శాటిలైట్ సెంటర్. సో దీనికి సంబంధించి ABCDE ఆల్ ఆప్షన్స్ కూడా కరెక్టే అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం అనేది ఎన్ని కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ను ఆమోద ముద్ర వేసింది అంటుండు. ఓకేనా, కీలక ఖనిజాల అభివృద్ధికి కేంద్రం ఎన్ని కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్, ఓకే, నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ను ఆమోద ముద్ర వేసింది అని అంటే ఇక్కడ 34,300 crores అయితే ఇన్వెస్ట్ చేసింది. ఓకే, 34,300 కోట్లకు ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించినటువంటి భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది అంటుండు ఇక్కడ. ఓకేనా, గ్రామీణ క్రికెట్ లీగ్ను ప్రారంభించినటువంటి భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏదయ్యా అని అంటే అది బీహార్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇంతే అండి ఈరోజునటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.